హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ పాయింట్లోనే మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వచ్చేసి మనం ఇది హైకోర్ట్ రోడ్ అండి, అంటే ఆపోజిట్ ఇది చూడండి. ఇక్కడైతే రెండైతే ఉన్నాయి, ఒకటైతే టెంపరీ ఒకటి ఉంది, పర్మనెంట్ కూడా ఒకటి ఉంది. కట్టింది అయితే వర్షం పడుతుంది కదా, దానివల్ల వాటర్ అయితే కనిపిస్తున్నాయి చూడండి చెట్ల పక్కన మనకి. అలాగే దీంతో పాటు మనం ఐకానిక్ టవర్స్ కూడా చూద్దాం, అక్కడ ఎలా ఉంటుందో. హెచ్ఓడి టవర్స్ అవి రెండు కూడా చూద్దాం దీంతో పాటు. అయితే మనం చూడండి, హైకోర్టుకి దారి అయితే ఇటే. ఇది వచ్చేసి అన్నా క్యాంటీన్ అండి. హెచ్ఓడి టవర్స్ దగ్గర వెళ్దాం పదండి, ఒకసారి వెళ్ళి హెచ్ఓడి టవర్స్ అయితే చూద్దాం మనం. ఇక్కడ కూడా వర్షం పడినట్టే ఉంది చూడడానికి, బాగానే పడింది. ముందుకు వెళ్దాం. చూడండి, వాటర్ పోయినసారి వర్షం పడింది, తర్వాత కంటిన్యూగా 2-3 రోజులు కంటిన్యూగా పడింది. దాని తర్వాత అయితే వాటర్ ఫుల్ అయిపోయింది. అవి తీస్తున్నారు ఒక సైడ్ నుంచి మోటార్ ద్వారా. చూడడానికి చిన్న కాలువలా తయారైంది వర్షం వల్ల. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొంచెం వాటర్ వస్తున్నాయి. మనం లాస్ట్ వీడియో చూసినప్పుడైతే లైట్గా ఉన్నాయి వాటర్, అయితే ఈసారి కొంచెం పెరిగినాయి. అలాగే మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి హైకోర్ట్ అండి. ఇది వచ్చేసి చిన్నది వచ్చేసి ఏమో గత ప్రభుత్వంలో పర్మనెంట్గా పెట్టారు, అది టెంపరీగా పెట్టారు. పెద్దది వచ్చేసి మనమైతే ఇటు వాటర్ లాగుతున్నారు, అటున్నాం. పెద్ద మోటార్స్ ద్వారా వాటర్ లాగుతున్నారు. వాటర్ అవుట్ఫ్లో అయితే జరుగుతుంది, కంటిన్యూగా లాగుతున్నారు. ఇంకా వాటర్ లాగే మిషనరీస్ అవి వస్తున్నాయండి, మోటార్లు. మనం అది దాటి ఐకానిక్ టవర్స్ వైపు వెళ్దాం. ఇది చెప్పాను కదా మీకు, ఎన్సీసీ వాళ్ళు స్టార్ట్ చేసింది ఇది. ఇది వచ్చేసి ఇక్కడ నుంచే మనకి చిప్స్, మిక్స్డ్ సిమెంట్ ఇవన్నీ వెళ్తాయి. పెద్ద పెద్ద ప్రాజెక్ట్ జరిగే చోట ప్రతి చోట ఈ ఎన్సీసీ అయితే పెట్టారు. ఎందుకంటే ఈజీగా ఉంటుంది, అంటే లాంగ్ అవ్వకుండా. త్వరలోనే స్టార్ట్ అవుతుంది ఇది. ఇదిగోండి, హెచ్ఓడి టవర్స్ దగ్గర వచ్చాం మనం, ఐకానిక్ టవర్స్ దగ్గర వచ్చాం మనం. వర్షం అయితే గట్టిగా పడింది కదా, చూడండి రోడ్డు మీద కూడా కనిపిస్తున్నాయి వాటర్ అయితే. అక్కడ ఎలా ఉందో మరి చూద్దాం. చూడండి, ఇక్కడ మొత్తం అక్కడైతే 2 ఉన్నాయి, ఇక్కడ 3 పెట్టారు. అలాగే వాటర్ చూడండి ఎంత ఫ్లో అవుతున్నాయి అసలు. డీవాటరింగ్ ప్రాసెస్ చాలా స్పీడ్గా జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మొత్తం అన్నిటితోనే లాగేశారు. అక్కడ చూడండి ఒకసారి, 80% వాటర్ అయితే తీశారు బయటికి. ఇక్కడ చాలా మిషన్స్ ఉన్నాయి కాబట్టి వర్క్ స్పీడ్గా జరుగుతుంది. అవైతే మనకి హెచ్ఓడి టవర్స్ ఏరియా చూస్తున్నారు కదా. మనం అయితే అక్కడ నుంచి వచ్చామన్నమాట. చూడండి, వాటర్ అయితే లాగేశారు, ఇక్కడ కూడా వచ్చాయి. ఎక్కువ పంపులు పెట్టి లాగేశారు మొత్తం మీద అయితే. ఆల్మోస్ట్ ఇక్కడైతే కంప్లీట్ అయిపోతుంది. చూడండి, పెద్ద పెద్ద మోటార్స్ లాగుతున్నారు. ఒక మోటార్కి 3 పైపులు చెప్పున వస్తున్నాయి, వాటర్ ఫ్లో అవుతూ. వర్క్ అయితే అయిపోయింది. చూడండి, కనిపిస్తుంది కదా మీకు కూడా. ఏంటంటే అన్ని వైపులు పెట్టేశారు మోటార్స్ అయితే. చూడండి, అక్కడ లాస్ట్లో మీకు కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఒక 3 ఉన్నాయి, ఇక్కడ ఒక 3 ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి రెండోది టవర్ అయితే. ఈ వర్షం మాత్రం మామూలుగా పడట్లేదు అసలు అయితే. ఇది వచ్చేసి 3వ టవర్ అన్నమాట. మిగతాది మొత్తం మీకు ఐకానిక్ టవర్స్లో 3 చూపించాను కదా. ఫస్ట్లో అయితే హెచ్ఓడి టవర్స్ చూపించాను, సెకండ్ అయితే ఐకానిక్ టవర్స్ చూపించాను కదా. అక్కడ 3 ఉన్నాయి, మిగతా 2 అయితే ఇవ్వండి. ఇదొకటి ప్లస్ ఇంకోటి వచ్చేసి అటుపక్క అయితే ఉంది అన్నమాట. ఇవ్వండి, అటుపక్క కనిపిస్తుంది కదా మీకు. వాటర్ పెట్టి అయితే లాగుతున్నారు. అటుపక్క మీకు 3 చూపించాను కదా, ఇటుపక్క వచ్చేసి 2. చూడండి ఎలా ఉందో. చాలా వరకు వాటర్ అయితే తీసేశారన్నమాట, మీకు కూడా కనిపిస్తుంది కదా. ఇంకా 2-3 డేస్లో అయితే కంప్లీట్ అయిపోద్ది మొత్తం మీద. అంటే ప్లస్ ఇక్కడ అక్కడ, ఎందుకంటే అక్కడ కూడా మిషనరీస్ పెట్టారు, వస్తున్నాయి అటుపక్క వాటర్ లాగడానికి. మొత్తం 5 అన్నమాట. అలాగే ఏంటంటే ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. దాంతోపాటు ఏంటంటే ఇంకా వీళ్ళ ప్రాజెక్ట్ వర్క్ అయితే స్టార్ట్ చేశారన్నమాట స్లోగా. వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే వర్షం పడుతూనే ఉంది. ఇంకేంటంటే వచ్చే మంత్ తర్వాత మళ్ళీ వర్షాకాలమే. వీళ్ళు తొందరగా స్టార్ట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో చివరి వరకు చూశారంటే ఎంతో కొంత నచ్చిందని అనుకున్నాను. అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.